ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి? లూసిఫర్. బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు. అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ, ఎర్ర మైసమ్మ, తర్వాత ఈ యొక్క గండి మైసమ్మ, ఇలా చాలా పేర్లతో ఉన్నారు. కట్ట మైసమ్మ. మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అయ్యి బాబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ, ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది, చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు. అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన చుట్టకు నిప్పపట్రా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది. దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ఉన్నటువంటి జనానందరికీ. అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా. అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లూసిఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక సృష్టి చేశాడు. ప్రధాన చీఫ్ పిఏ లాగా లూసిఫర్ని. అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు. మరి ఆయన ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు? వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడడం, దేవుణ్ణి ఎందుకు పొగడడం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? ప్రభువుని పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట. అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది. తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లూసిఫర్. అప్పుడు ప్రభు శపించి, పో నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం. యక్షులు, కిన్నర్లు, కింపురుషులు ఇలా ఉన్నారు కదా. అలాంటి కేటగిరీలో ఈ లూసిఫర్ అనేటటువంటి వాడు సాతాన్ అంటాం. మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం. అతనే శుక్రాచార్యుడు. అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం, రాక్షసులకు గురువయ్యాడు. శుక్రాచార్యుడు తత్వంలో 2 రకాలు ఉంటాయండి. శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు, ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు. అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాలసత్వం వైపు లాగేస్తాడు. ఇల్లు విప్పిస్తాడు, మందు కొట్టిస్తాడు, ఇక రకరకాల పిల్లలు, ఇల్లు, గృహాలు, ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదలనిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు. ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది. అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు. మరి ఇక శని ఎవరో తెలుసా అండి? అటానమస్ ప్లానెట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే ఎదిరించి పారేస్తాడు. విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగ్గొట్టేస్తాడు. అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు, అంటే తాను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి, చేసి పడేస్తాడు అంతే. విష్ణువుని కన్సల్ట్ చేయాలా, బ్రహ్మను కన్సల్ట్ చేయాలా, ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని, సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన శివస్వరూపం, శివుడి అవతారమే శనీశ్వరుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో, రావణ బ్రహ్మ
వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది. మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్దాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్దాయం, పూర్ణైశ్వర్యము, 10 మంది పెళ్ళాలు, ఈ రకంగా 10 కార్లు, ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? శనీశ్వరుడు పక్కగళ్ళలోకి వచ్చేస్తాడు. ఏంట్రా ఇటువంటి నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి, నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవ, కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్కగళ్ళలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే పక్కగళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది, వాడికి మరణిస్తాడు. అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు. ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని, తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లో పడుకోబెట్టేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క లిప్తపాటు క్షణం పాటు. అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని, అయ్యా నిన్ను పీడించడం ఏంటి? సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టాన దేవుడు కదా, నువ్వే కదా బాస్ అని అంటే, నేను సరదాగా పిల్లల్లాగా చేశా, మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు, డాడీ అని కొడతారు, పిప్పలాచార్యుడిని నేను పుట్టిస్తాను, అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుడిని పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం. మీనరాశిలో శని ఉచ్చస్థితి, అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి, శనేమో సముడు. కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదుర్సు సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట. శని శుక్రులు మీనరాశిలో కలిస్తే, మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి, చక్కగా ఆ నయనతారకు మొత్తం అన్నీ చేస్తాడు. అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. మిమ్మల్ని నాకేశారండి, బాగా వాడేశారండి అంటాడు. అంటే సోఫాలు ఇప్పిస్తాడు, సామాన్ ఇప్పిస్తాడు. అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే, ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. మొత్తం మగవాడు పాపం ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న ₹1 ఇవ్వడానికి బాధపడతారు. అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే ఏంటంటే మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు, అందరూ డౌట్ లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద, మేము ఎన్నో కష్టాలు పడి మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాట్లాడేమంటారు, మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో. ఇది శని శుక్రుల కలయిక. ఇక 12 రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో. మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళందరికీ జుంజామ్గా ఉంటుంది. మరి జన్మంలో మనకి శని శుక్రులు ఉన్నారు, పని రేపు చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. లాస్ట్కి శుక్రుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు? శుక్రుడు భౌతికత్వం మీద మీ మనసును మరలుస్తాడు. కాబట్టి బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో ఈ మీనరాశి వాళ్ళంతా నిమగ్నమైపోతారు. ఎక్కడ తీర్థయాత్రలకి వెళ్దామని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా టికెట్లు క్యాన్సిల్ చేసేసుకొని పబ్బులకి రెస్టారెంట్లకి ఇలా వెళ్ళిపోవడం, ఎంజాయ్మెంట్ కోసం చూడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక భార్య మాట తూచా తప్పకుండా ఈ మీనరాశి భర్తలంతా కూడా చేయడం జరుగుతుంది. మీనరాశి ఆడవాళ్ళకి ఎంతో మనశ్శాంతి ఉంటుంది. అబ్బా మా భర్తలు మా మాట వింటున్నారని సరదాగా ఉంటుందన్నమాట. అలాగే అప్పులు రానటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు తెగొచ్చేస్తాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, చంద్రబాబు నాయుడు మరి అక్కడ అమరావతిలో స్థలం రేట్లు పెరిగిపోతాయని తెగ కొనేశారు. మొన్నటిదాకా గవర్నమెంట్ రాగానే అబ్బా ఇంకేముంది వచ్చేసిందని కొనేశారు. మరి ఇప్పుడు అమరావతిలో రేట్లు ఎక్కడ అంటే ఒక 3 నెలల నుంచి మళ్ళీ నార్మల్ ఎందుకు పడింది అంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయా, లేదా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయా? ఎవరి చేతిలో ఉన్నాయి? శుక్రుడి చేతిలో ఉన్నాయి, శని చేతిలో ఉన్నాయి, కుజుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కుజుడు కాస్త నీచపట్టడం వల్ల మనకి రేట్లు అనేటటువంటివి పెరగడం లేదు, స్తంభించి ఉన్నాయి. ఆయన స్థలాలే డౌన్లో ఉన్నాయి. ఇంక మీకేం చేస్తారండి? జగనైనా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఏమన్నా చేయగలిగితే గ్రహాలు చేస్తాయి. కాబట్టి ఈ యొక్క
మీనరాశి వాళ్ళకందరికీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగుండదు. మీకు జాబ్ సెక్యూరిటీ ఉంది, ఉద్యోగాలు ఎక్కడికి పోవు. అలాగే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీ పనులన్నీ కూడా 1కి 4 సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకేసారికి మీకు పూర్తి కాదు. అదేవిధంగా ఈ యొక్క కేతువు అనేటటువంటి సింహరాశిలో ఉండడం ద్వారా మరి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లల మనస్తత్వం అనేటటువంటిది మీకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మేము నెగిటివ్ ఎనర్జీని పట్టుకొని వాళ్ళంతా కూడా వాళ్ళు అడిగేటటువంటి సందేహాత్మకమైనటువంటి సమస్యలు, వాళ్ళు మీకు తీసుకొచ్చేటటువంటి సందేహాత్మకమైనటువంటి పనుల వల్ల మీరు సందిగ్ధంలో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. రైతుల వ్యవసాయం అంత బాగుండదు. మరి నిద్ర పట్టదు. నిద్ర పట్టకుండా పాపం రైతులంతా కూడా అనేకమైనటువంటి పంటలు పండిస్తారు. అడవి ఏనుగులు, అడవి గుర్రాలు, అడవి దున్నపోతులు ఎలాగైతే ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి చెడగొడతా ఉంటాయి, ఇక్కడ మనకు అడవి పందులు వచ్చి చెడగొడతాయి. అలాగే కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు మీ లాభాలను కొట్టుకెళ్ళిపోతారు. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పిల్లలని బాగా చదివించడానికి లోన్లు అనేటటువంటివి శాంక్షన్ అవుతాయి. మీకు మాత్రము మీరు చేసినటువంటి అప్పులు మాత్రం తీర్చలేకపోతారు. మీ భార్య సహకారంతో మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. అయితే మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి కేతువు మే 18 వరకు మీ భార్య యొక్క ఆరోగ్యం విషయంలో మీరు ఆందోళన చెందుతారు. ఆ తర్వాత మీకు ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో గెలుపు వస్తుంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే అమెరికన్ అమ్మాయి అయినా సరే, జర్మన్ అమ్మాయి అయినా సరే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీది పల్లెటూరు అనుకోండి, పెళ్లి కూతురుని చూడడానికి మీ ఊర్లో జనమంతా మీ ఇంటి ముందు లైన్ కడతారనమాట. తెల్ల కోడలు వచ్చిందని. ఈ విధంగా మీకు ఈ ఫారిన్ రిలేషన్స్, ఫారిన్ ఎక్స్పోర్ట్స్, బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ కూడా మీరు చక్కగా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ విధంగా వినోద కార్యక్రమం శుక్రవారం ఈవినింగ్ రావడం ఆలస్యం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్. రైల్వే ఉద్యోగస్తులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకు? మీనరాశి వాళ్ళంతా కూడా పార్టీలు. శనివారం ఎత్తాల్సిన అవసరం లేదు, ఆదివారం ఎత్తాల్సిన అవసరం లేదు, మళ్ళీ సోమవారం మోగుతాయి. ఆ విధంగా అంత ఎంజాయ్మెంట్ ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతాయి. దీనికి పరిహారాలు కూడా ఉన్నాయి. మరి కొన్ని పనులు అవడం లేదు కాబట్టి ఆ పనులు ఏంటంటే మీకు చక్కగా ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఏలినాటి శని వల్ల మనశ్శాంతి ఉండదన్నమాట. చెడు మార్గాల వైపు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఎంత ఇవ్వాలండి? మరి 8,000 రూపాయలు మీరు పేద బ్రాహ్మణుడికి దానం చేయాలా? మామూలుగా బాగా బలిసినటువంటి పంతుళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా కావాలని ఆశిస్తారు. 2 లక్షలు 3 లక్షలు ఇలా తీసుకునేటటువంటి వాళ్ళు. పాపం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదం అనేటటువంటిది లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరంతా కూడా చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారనమాట. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, 108 ప్రదక్షిణాలు శనివారం నాడు. మరి ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు.